హలో చిల్డ్రన్, మనము ఇప్పుడు అభ్యాసం 1లోని సమస్యలను సాధిద్దాం. మొదటి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. కింది సంఖ్యారేఖపై గుర్తించబడిన సంఖ్యలలో పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలను రాయండి అని ఇవ్వబడింది. సంఖ్యారేఖను జాగ్రత్తగా మీరు గమనించండి. మనకు ఒక విషయం ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు పాఠంలో నేర్చుకున్నాం. ఏమని? సంఖ్యారేఖ పైన మనం కుడివైపు వెళ్తున్న కొద్దీ విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే -4 -3 రెండింటిని కంపేర్ చేస్తే ఏదైతే కుడి పక్కన ఉందో అది పెద్దది, ఏదైతే ఎడమ పక్కన ఉందో అది చిన్నది. మరి మనం సంఖ్యారేఖ పైన ఎడమ వైపుకు వెళ్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది సంఖ్య యొక్క విలువ. అంటే ఇప్పుడు -6 -1 ఈ రెండింటిని తీసుకున్నామనుకోండి, వీటి రెండిట్లో ఏది మరి ఎడమ వైపుకుంది చూసుకోండి. ఎస్, -6 కదా. అంటే -6 చిన్నది -1తో కంపేర్ చేస్తే. ఇక్కడ మన ప్రశ్నలో ఏం అడగబడింది? ఇక్కడ పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది? ఇక్కడ సర్కిల్ చేసిన డిజిట్స్ని చూడండి, ఆ సంఖ్యలను చూడండి. గుర్తించబడిన సంఖ్యలలో అని అడగబడింది. ఇక్కడ ఈ రెండు సంఖ్యలను గుర్తించబడి ఉన్నాయి. రెండింటినీ జాగ్రత్తగా చూస్తే రెండింటిలో ఏది కుడివైపుకుందో చూడండి, ఏది ఎడమ వైపుకుందో చూడండి. కుడివైపుకున్న సంఖ్య పెద్దది, ఎడమ వైపుకున్న సంఖ్య చిన్నది. సో ఈ రెండిట్లో కుడివైపుకి ఏది ఉంది? -3 ఉందా, -2 ఉందా? కుడివైపుకి 2 ఉంది, కాబట్టి ఇది పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య 2. మరి ఎడమవైపుకి ఏది ఉంది రెండింటిలో? ఎస్, -3 కాబట్టి ఇక్కడ మీరు చిన్న సంఖ్య అంటే -3 అని రాయాల్సి ఉంటుంది. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు చక్కగా ఫస్ట్ ప్రశ్న రాసుకొని తర్వాత ఇలా జవాబు రాసుకోండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఖ్యారేఖ ఎప్పుడు గీసినా కూడా చూడండి, సంఖ్యలన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్, సమాన దూరంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. రెండవ ప్రశ్నను గమనించండి. ఏమి ఇవ్వడం జరిగింది? కింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి. మనం సంఖ్యారేఖను ముందుగా డ్రా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఎలా తీసుకున్నాను సంఖ్యారేఖను చెప్పాను మీకు ఇంతకుముందే. సంఖ్యారేఖ డ్రా చేసేటప్పుడు ఎలా ఉండాలి? అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లోపల ఉండాలి. మార్కింగ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మొదటిది ఏం ప్రశ్న? -5 -10 ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలను రాయమని అడగడం జరిగింది. -5 ఎక్కడుంది చూసుకోండి. ఎస్, -10. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలను గమనించండి, ఏమేమి ఉన్నాయి చూసుకోండి జాగ్రత్తగా. -9 -8 -7 -6 ఇక్కడ రాసిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. 3కి -2కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు రాయండి. ఏమేమి ఉన్నాయి చూడండి. 3 ఎక్కడ ఉంది ఒకసారి గమనించండి. 3 ఇక్కడ ఉంది. మరి -2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే ఏమేమి ఉన్నాయి? -1 0 1 2. ఓకే, నెక్స్ట్ -8కి 5కి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు. -8 చూసుకున్నట్లయితే ఇక్కడుంది, మరియు 5. వీటి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు ఏవేవి ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 మరియు 4 ఇలా రాసుకుంటే సరిపోతుంది. మూడవ ప్రశ్నను గమనించండి. మూడవ ప్రశ్నలో ఏమి ఇవ్వడం జరిగింది? కింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాయాల్సి వస్తుంది. చిన్న సంఖ్యను మొదలుకొని నెక్స్ట్ తర్వాత పెద్ద సంఖ్య వరకు వెళ్ళాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 పూర్ణ సంఖ్యలను జాగ్రత్తగా గమనించండి. -5, 2, 1, 8. వీటిల్లో అతి చిన్నది ఏదో మొదటగా రాసుకోవాలి. ఎందుకంటే మనం రాయబోతుంది ఇప్పుడు ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యను రాయాలి. కాబట్టి వీటన్నిటిలో మరి చిన్నదేది? మనకు డౌట్గా అనిపించినప్పుడు సంఖ్యారేఖను గీసుకొని సంఖ్యారేఖ ఆధారంగా రాస్తే సరిపోతుంది. వీటన్నిటిలో మార్క్ చేసుకుంటే మనం -5 అన్నిటికన్నా చిన్నది. ఎందుకంటే వీటిని చూసుకోండి, -5, 2, 1, 8 ఈ సంఖ్యలే కదా మనకి ఇవ్వబడింది. వీటిల్లో ఆరోహణ క్రమంలో రాయమన్నప్పుడు అన్నిటికన్నా చిన్నది ముందుగా రాసుకుంటాం. కాబట్టి ఏమొస్తుందమ్మా? -5. నెక్స్ట్ ఈ మూడిట్లో మరి చిన్నదేది? 1, 2, 8. రెండో ప్రశ్నను గమనిస్తే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు -4, -3, -5, 2. ఫస్ట్ వీటిని మీకు డౌట్గా అనిపిస్తే మార్కింగ్ చేసుకోండి. -4, -3, -5 మరియు 2. ఇప్పుడు ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దది. వీటన్నిటిలో చిన్నదేది ఏదైతే ఎడమవైపుకుందో అది చిన్నది. కాబట్టి ఎడమవైపుకున్నటువంటి సంఖ్య -5. నెక్స్ట్ -4, ఆ తర్వాత -3, నెక్స్ట్ వచ్చేసి 2. ఈ విధంగా మనం సంఖ్యారేఖపై చెక్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మూడో ప్రశ్న. -10, -15, -7. వీటిల్లో చిన్నదేది చూసుకోండి. అన్నిటికన్నా చిన్నది జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. -15. తర్వాత ఈ రెండిట్లో ఏది చిన్నది? -10. నెక్స్ట్ వచ్చేసి -7. మనం ఇక్కడ సంఖ్యారేఖ పైన ఇది ఇంకా కాస్త ఎక్స్టెండ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. -15, -10, -7 ఈ మూడింటిని మార్క్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. 4వ ప్రశ్నలో అవరోహణ క్రమంలో రాయమని అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలను చూద్దాం. -2, -3, -5. వీటిని మనం సంఖ్యారేఖ పైన మార్కింగ్ చేసుకుంటే అవరోహణ అంటే ఎలా రాస్తాము? పెద్ద నుండి చిన్న. అంటే ఇప్పుడు వీటన్నిటిలో పెద్దదేది? మూడిట్లో -5, -3, -2 ఈ మూడింటిలో పెద్దదేది? మనం ఎలా తీసుకోవాలని చెప్పాను? కుడివైపుకు ఉంది కదా పెద్దది. కాబట్టి -2 పెద్దది. నెక్స్ట్ వచ్చేసి -3, లాస్ట్లో -5. రెండో ప్రశ్న చూద్దాం. -8, -2, -1. వీటిని మార్కింగ్ చేసుకుందాం. -8, -2, -1. చూడండి, వీటిలో ఇప్పుడు పెద్ద సంఖ్య ఏది? -1. నెక్స్ట్ -2. నెక్స్ట్ -8. మూడో ప్రశ్న చూడండి. 5, 8, -2. మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో 5, 8, -2. వీటిల్లో చూడండి అమ్మా ఏది వస్తుందో. పెద్ద నుండి చిన్నది కదా మనం రాస్తున్నాం. కాబట్టి వీటిలో పెద్దదేది? ఈ మూడింట్లో 8. నెక్స్ట్ 5. నెక్స్ట్ -2. ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది అవరోహణ క్రమం. మిగతా సమస్యల్ని మరో వీడియోలో చూసుకుందాం. ఓకే.